హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బిడ్దే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనము సాపుదన కిచిడీని చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఇవాల్టి వీడియోలో నేను చూపిస్తాను. దాంతోపాటు వెరీ యమ్మీ టేస్టీ సాపుదన కిచిడి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇవాల్టి వీడియోలో మనం చూద్దాము. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సాబుదానా కిచిడిని కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. కావాల్సిన పదార్థాలు ముందుగా ఇక్కడ సాబుదానా ఉందండి. ఈ సాబుదానా మనము దొడ్డు సాబుదానా తీసుకుందాము. ఇలా దొడ్డుదైతే దీనికి మంచిగా ఉంటుంది. పల్లీలు అయితే ఇక్కడ వేయించిన పల్లీలండి, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు, ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఒక 2, 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటాము, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా మనం సాబుదానా నానబెట్టుకోవాలండి. మనకి 2 కప్పుల సాబుదానాకి 1 కప్పు పల్లీలు తీసుకోవడం జరిగింది. సో ఈ 2 కప్పుల సాబుదానా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మనము తగినన్ని నీళ్లు వేసుకుందాము. ఈ సాబుదానా పైన ఏదైనా దుమ్ము లాంటిది ఉన్నట్లయితే అది పోవడం కోసం మనము ఒకసారి సాబుదానాని నీట్గా కడిగేసి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కొన్ని వాటర్ మాత్రమే వేయాలి. సాబుదానా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నీళ్లు మాత్రమే వేసి మనం 4 గంటలు మాత్రం దీన్ని నానపెట్టాలి. సో ఇంతకన్నా ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా నానిపోయి కిచిడి చాలా మెత్తగా అంటుకుపోతుందండి. ఇలా వేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 4 గంటలు అయిపోయింది, నానిపోయింది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే పైన మనకి ఎక్కువగా నానకుండా కింద మాత్రమే ఎక్కువగా నానిపోతుంది. అందుకనే దీన్ని నేనేం చేశానంటే గంటకు ఒకసారి ఈ రకంగా కలిపాను. పైనది కిందకి, కిందది పైకి చేస్తే మనకి మొత్తం సాబుదానా అంతా ఒకే రకంగా చక్కగా మనకి నానిపోతుంది. ఒక చుక్క వాటర్ కూడా ఉండదు. ఇది చూడండి, ఇలా నానిపోయింది. ఇది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకుంటున్నాము. మనకు జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది. ఇది ఒక్కటి మాత్రమే ఇందులో వాడతాము. పోపు గింజలో జీలకర్ర మాత్రమే వేసుకుంటాము. ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిమిన పచ్చిమిరపకాయలు మీకు వీలైతే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయలు మధ్యలో తీసేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇందులో ఉడికించి కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకుందాము. వీటిని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇదంతా ఒకసారి కొద్దిగా వేగాలండి. ఆల్రెడీ ఉడికించిన ఆలుగడ్డలే కాబట్టి ఎక్కువ అవసరం లేదు, ఇంత సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా నానపెట్టుకున్న ఈ సాబుదానాని వేసుకుంటాము. సాబుదానా అడుగున ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు. ఒకవేళ మీకు నీళ్ళు ఉన్నట్లయితే అది మొత్తం ముందుగానే వడగట్టాలండి. ఏదైనా జాలి తీసుకొని అందులో వడగట్టుకొని వేసుకోవాలి. ఒక్క చుక్క ఆయిల్ కూడా ఇందులో వేయకూడదు. ఇది సాబుదానా అంతా వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి సాబుదానా తెల్లగా ఉంటుంది. తర్వాత ఇది ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడైతే మనము దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇది మనకు కొంచెం సాబుదానా కలర్ అయితే మారిపోయింది. చూడండి, మనకి కలర్లో కొంచెం తేడా వచ్చేసింది. సో ఇంకా కొంచెం ఉడకాలి. ఇది సగమే అయిందండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను కచ్చా పక్కాగా పౌడర్ చేసుకున్నాను. చూడండి, చాలా ఫైన్ పౌడర్ కాకుండా ఒక్కసారి మిక్సీలో తిప్పాను. అది వేసుకొని మిరియాల పొడి వేసుకున్నాను ఒక 1/2 స్పూన్. ఇది వచ్చి అవిసె గింజల పొడి. మొన్న నా ఛానల్లో వీడియో కూడా పెట్టాను, లింక్ పెడతాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ అవిసె గింజల పొడి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. నాది పింక్ సాల్ట్ అండి. సో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాము. అవిసెల గింజల పొడి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, అది ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే రుచికి చాలా బాగుంటుంది. సో నేనైతే 2 స్పూన్ల అవిసె గింజల పొడి వేసుకున్నాను, చాలా చిన్న స్పూన్ తోటి. దాంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి మనం ఈ కిచిడికి పట్టేలాగా చక్కగా కలిపేసుకుందాము. కింద అడుగు పట్టనివ్వద్దండి. కింద అడుగు చూడండి, మనకి అడుగు పట్టకుండా మంచిగా కలిపేసేసి ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము.
ఇప్పుడు తీసి చూస్తే మనకి సాబుదన్న మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతే ఇప్పుడు ఇది మనకు రెడీ అయిందని తెలుస్తుంది. సాబుదన్న తెల్లగా ఉన్నప్పుడు మనకి ఇది అవ్వనట్టండి. ఇలా చూడండి, ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్లోకి అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయినట్టు. చివరగా దీంట్లో మనము కొత్తిమీర వేసేసుకుందాము. సో కొత్తిమీర వేసేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. ఒక సగం నిమ్మ చెక్క సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ సగం నిమ్మ చెక్కను రసం తీసేసి ఒకసారి దాన్ని కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని మనము ఈ నిమ్మ రసము అంతా ఒకసారి ఈ కిచడీకి పట్టేలాగా కలిపేసుకుందాము. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనము నిమ్మకాయ వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే మనకి యమ్మీ టేస్టీ సాబుదన కిచడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది మనకు సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఈ కిచడీ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇది టేస్ట్ ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు ఇది చాలా పొడి పొడిగా చాలా యమ్మీగా వస్తుంది. సో మీరందరూ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇంత చక్కటి కిచడీని మీరెవరూ మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా యమ్మీగా ఉంది. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. వారానికి ఒకసారి అయితే మనం ఈ కిచడీ చక్కగా తయారు చేసుకొని తినొచ్చు. సో దీంట్లో మనకు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ వాళ్ళకు కూడా చాలా హెల్దీ రెసిపీ ఇది. సో ఇంకొక వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.